బ్యూటిఫుల్, దిస్ ఇస్ కీర్తి. ఈరోజు నేను మూవీ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నానండి. ఏ మూవీ అంటారా? సో 12th ఫెయిల్ మూవీ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. సో మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఎందుకు ఆలస్యం, నేను నా ఒపీనియన్ అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నాకు కొన్ని రెజల్యూషన్స్ న్యూ ఇయర్లో ప్రస్తుతానికి నేను పెట్టుకున్నాను. అవి డెఫినెట్గా నేను ఒక్కొక్కటి నెమ్మదిగా చేస్తూ వస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాంటి టైంలో ఇలాంటి మూవీ తీసుకొచ్చి ఇంకా ఇన్స్పైర్ చేశారు నాలాంటి వాళ్ళని, మెయిన్లీ యంగ్స్టర్స్. ఈ మూవీ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. చాలా నేర్చుకోవచ్చు. మనం ఏంటంటే కొన్ని స్టార్ట్ చేసి మధ్యలో వదిలేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాము స్టూడెంట్గా. సో అలా కాకుండా మనము ట్రై చేస్తూ ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక స్టాండర్డ్లో మనం సక్సెస్ అవుతాం అనేది చూపించారు ఈ మూవీ. అదే మన రియల్ లైఫ్లో జరిగిద్ది. సో నో డౌట్ ఏంటంటే మనం ట్రై చేస్తూ ఉండాలి, ఫైనల్గా ఏదో ఒకటి సాధిస్తాం లైఫ్లో. చాలా మోటివేషనల్గా ఉందండి ఈ మూవీ అనేది. ఎంత నచ్చిందంటే నాకు పిల్లలతో కూర్చోబెట్టి నాకు చూపించాలనిపించింది. నాకు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు కంపల్సరీ పిల్లల్ని కూర్చోపెట్టి మీరు చూపించండి ఇలాంటి మూవీ. ఇదేమో హిందీలో వస్తుంది, సో డబ్బింగ్ సో అర్థం కాకపోయినా సో సబ్ టైటిల్స్ అనేది ఇచ్చారు. మనకి హిందీలో పెద్ద పెద్ద పదాలు అర్థం కాకపోయినా సో నాకు కూడా జనరల్గా కొంచెం హిందీ వచ్చు. సో అలాంటి దాంట్లోనే తీసుకుని వెళ్ళారు సినిమా అనేది. సో చాలా నీట్గా అనిపించింది సినిమా అంతా. సో దీంట్లో వచ్చేసి నేను ఒక స్టోరీ లైన్ చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదండి, ఒక చిన్న విలేజ్. ఆ చిన్న విలేజ్లో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఏమో 12th ఫెయిల్ అవుతాడు. ట్వెల్త్ క్లాస్ చదువుతాడు. ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్డ్ అవుతాడు ఆల్రెడీ. అయినాక ఒక నిజాయితీ అయిన పోలీస్ ఆఫీసర్ని కలిసి తనలాగా ఆనెస్ట్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. సో ఆ ట్యాగ్ లైన్ అనేది ఫ్రమ్ 12th క్లాస్ నుండి పోలీస్ ఆఫీసర్గా ఎలా వెళ్ళాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. సో యూపీఎస్సీ కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రాసే వాళ్ళు కానీ లేకపోతే ఏ కైండ్ ఆఫ్ జాబ్ సాఫ్ట్వేర్ వాళ్ళైనా ఏంటంటే ఎన్ని కష్టాలు మనం పడుతున్నాం అనేది మన బ్యాక్గ్రౌండ్లో మనకి తెలియదు. కానీ సో మనకి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం ఇంత కష్టపడి మనం ఇదొక పొజిషన్లో మనం వచ్చాము అనేది ఫీలింగ్ ఉంటుంది చూసారా లోపల. అది అల్టిమేట్ అండి, అది చెప్పలేము, అది కష్టపడిన వాళ్ళకే తెలుస్తుంది. సో మనం ఏంటంటే ఒక సర్టన్ గోల్ అనేది మీరు ఎప్పుడు పెట్టుకోండి. స్టూడెంట్స్ ఆర్ ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో నేను వాళ్ళకే చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకప్పుడు స్టూడెంట్నే. సో నేను సర్టన్ గోల్స్ పెట్టుకున్నాను, కొన్ని రీచ్ అయ్యాను, కొన్ని రీచ్ అవ్వలేక కొన్ని కారణాల వల్ల. సో నేను రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు దాని తర్వాత. ఎందుకంటే నేను ఏదైతే ఇయర్లో స్టార్ట్ చేయాలని అనుకున్నానో నేను అది ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో నేను ఈసారి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాను, సడన్గా పెట్టాను. సో నేను ఇది రన్ చేసిన వెదర్ ఇట్ విల్ టేక్ టైం. ఇదేమీ వెంటనే మనకి రీచ్ అయ్యేది కూడా కాదు. సో ఏదైనా టైం తీసుకుంటుంది. సో మన ప్రయత్నం మనం చెయ్యాలి కంపల్సరీ. సో అదే కాన్సెప్ట్ అనేది వాళ్ళ ఫిలింలో చూపించారు. అది ఏంటి అని అంటే కట్ చేస్తే వాళ్ళ ఫాదర్ ఏమో డిస్మిస్ అయిపోతారు జాబ్ నుండి. అబ్బాయి 12th మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ 12th మళ్ళీ ఆనెస్ట్గా చూడకుండా చీటింగ్ లేకుండా ఆఫీసర్ వల్ల చీటింగ్ లేకుండా పాస్ అవుతాడు. పాస్ అయినాక వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇస్తుంది అనమాట. ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మీకు ఈ డబ్బుల విషయం అనేది మన 90s మూవీలో ఉంది కదా, 90s కాన్సెప్ట్లో అనిపిస్తుంది. అమ్మమ్మ ఇంటికి వెళ్తే డబ్బులు ఇస్తారు కదా, ఆవిడ అంతే. అమ్మమ్మ అనేది ఆవిడ మనీ దాచి అలా మనవడికి ఇవ్వడము, తనేమో మనీ అనేది పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది. అక్కడ ఒక ఫ్రెండ్ని కలుస్తాడు ఒక రెస్టారెంట్లో కలిసిన తర్వాత తనని ఢిల్లీ తీసుకెళ్ళమంటాడు. ఢిల్లీ వాళ్ళిద్దరు కలిసి వెళ్ళినా ఈ అబ్బాయి కొంచెం లైట్ తీసుకున్న, వాళ్ళ ఫ్రెండ్ అనే పర్సన్ లైట్ తీసుకున్న, వాడికి ఇష్టం లేదు యూపీఎస్సీ లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే. అసలు హీరోకి అయితే పర్టికులర్గా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే యూపీఎస్సీ రాయాలని కూడా తెలీదు. సో అలాంటి మనిషి ఒక రియల్ లైఫ్లోనే జరిగిందండి. రియల్ లైఫ్ స్టోరీనే మనకి మూవీ కింద తీసి చూపించారు. సో చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ అనేది. సో ఏదైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నాడో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక ఇన్స్పిరేషనల్ క్యాండిడేట్ అంటే తనలాగే ఒక యూపీఎస్సీ స్టూడెంట్ని కలిసి తన లాస్ట్ అటెంప్ట్లో ఆయన ఫెయిల్డ్ అయ్యి తర్వాత ఈ అబ్బాయికి సపోర్ట్ ఇస్తూ హీరోకి సపోర్ట్ ఇస్తూ సో ఆ అబ్బాయి ఏంటంటే కష్టపడి ఇంటికి డబ్బులు పంపిస్తూ
మధ్యలో లవ్ ట్రాక్ కూడా వల్గారిటీ లేకుండా ఎంత బాగా చూపించారంటే, వల్గారిటీ లేకుండా లవ్ అనేది. ఆ అమ్మాయి కూడా ఎంత అండర్స్టాండింగ్ అంటే, నేను చదువుకోవాలి అని అంటే అబ్బాయి కూడా చక్కగా వదిలేసి హ్యాపీగా అమ్మాయి డెప్యూటీ కలెక్టర్ అవ్వడం, ఈ అబ్బాయి ఏమో ఐపీఎస్ అవ్వడం. ఈ ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా నీట్గా చూపించాడని, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఈ మూవీలో హీరో అయితే యాక్టింగ్ అల్టిమేట్గా చేశాడండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. హీరోయిన్ కూడా శ్రద్ధ, అమ్మాయి యాక్టింగ్ అయితే నాకు తెగ నచ్చేసింది. చాలా క్యూట్ సీన్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగినాయి. అండ్ బడ్డీ కొట్టి ఎవరైతే హీరోకి హెల్ప్ చేస్తాడో వాళ్ళేమో యూపీఎస్సీ అటెంప్ట్ ఫెయిల్ అవుతారు లాస్ట్ అటెంప్ట్ కూడా. సో తను టీ స్టాల్ పెట్టడం, అక్కడే స్టూడెంట్స్కి నేర్పించడం ఫ్రీగా, అదొకటి. మళ్ళీ ఏమో లైబ్రరీలో ఈ అబ్బాయి బాత్రూమ్స్ కడగడం, హీరో అనే అబ్బాయి. డబ్బులు లేక ఇవన్నీ కష్టాలు మనకి ఏంటంటే, చాలామందివి మనకి ఐఏఎస్ ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరూ రిచ్ పీపుల్ ఏమో అని అనుకుంటాం, కానీ చాలామంది మనకి స్టోరీస్ తెలియని బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటాయండి. ఏంటంటే మనం వాళ్ళు బాగా చదివారు, ఏమో ఎలాగో చదివేసుకున్నారు, వాళ్ళు కోచింగ్ 18 hours అండి మినిమమ్. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నా. సిఏ వాళ్ళు కానీ యూపీఎస్ ఆస్పిరెంట్స్ కానీ ఏంటంటే మినిమం 16 to 17 hours నిద్ర లేకుండా, తిండి లేకుండా ఈ లైఫ్ ఆఫ్ స్టోరీని చూపించడం అనేది చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి. ఏంటంటే మెయిన్ గోల్ అంటూ సెట్ చేసుకోవాలండి. గోల్ అంటూ సెట్ చేసుకుంటే మనం ఒక ఆనెస్టీగా సమాజంలో ఎలా ఉండాలి, మనం ఎన్ని వచ్చినా సరే ఆనెస్టీగా ఉంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వండి, ఒక సాఫ్ట్వేర్ అవ్వండి, ఏదైనా సరే మనకి ఎవరినొకరు ఇన్స్పైరింగ్, మనకి ఏదైనా మనం సాధించలేము అని ఎవరైతే అన్నారో, మనం సాధించి వాళ్ళకి చూపిపోయినా మన సెల్ఫ్ మనకి ఏదో ఒక టాలెంట్ ఇస్తాడండి దేవుడు. ఫర్ సపోజ్ నన్నే తీసుకోండి, నాకు ఏమీ రాదు చెప్పాలంటే, జస్ట్ చదవడం తప్ప. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు బాగా చదివేదాన్ని. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు జస్ట్ ఫ్లూయెంట్గా మాట్లాడడం వచ్చు అంతే, అంతకుమించి రాదు. సో నాకు ఈ టాలెంట్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఉపయోగించకూడదు అనేది నేను తీసుకొని నేనే ట్రై చేస్తున్నప్పుడు, యంగ్స్టర్స్ అండి, మీకెంత ఏజ్ ఉంది, మీకు ఎంత టాలెంట్ ఉంది, ప్రతి దానిలో ఇది స్టడీస్ కాకపోతే డాన్సింగ్ కాకపోతే ఇంకోటి ఏదో, ప్లీజ్ మీరు కన్విన్స్ చేసుకోండి, మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి నాకు ఇది చేయాలని ఉంది, మీరు ఒక భరోసా పేరెంట్స్కి ఇస్తే డెఫినెట్గా వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో తిరిగేసేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే పేరెంట్స్ కూడా భరోసా ఉండదు కదండి. సో ఏంటంటే మనం ఈ మూవీలో నుండి మెయిన్ అదే నేర్చుకోవచ్చు. ఒక మనిషి ఏదైనా సాధించాలి అని అనుకుంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మధ్యలో, ఎంత ఫ్యామిలీ బర్డెన్స్ వచ్చినా కూడా, ఎన్ని కాంట్రడిక్ట్స్ వచ్చినా కూడా మధ్యలో మనం చదవాలి అని అనుకుంటే ఆ గంటైనా కూర్చుని ఒక 5 నిమిషాలైనా మనం బుర్ర పెట్టి చదివితే ఏదైనా ఎక్కిద్దండి. ఏదైనా సరే ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా అనుకోవచ్చు మీరు ఈజీగా చెప్తారండి, మీకేం తెలుసు నేను ఒక యావరేజ్ స్టూడెంటే, నేనే అంత బాగా చదివే స్టూడెంట్ కూడా కాదు. ఏం లేదండి, కాన్సెప్ట్ తీసుకోండి, ఆ కాన్సెప్ట్ ఒకటికి 2 సార్లు యూట్యూబ్లో బోల్డ్ వచ్చేసినాయి కదండి మన సబ్జెక్ట్స్ రిలేటెడ్. నేను ఒకప్పుడు ట్యూషన్స్ చెప్పాను, సో నేను కూడా ఒక ఈజీ మెథడ్స్ చూసుకునే చెప్పేదాన్ని. ఏంటంటే ఎంత ఈజీగా ఉంటే అంత మనం ఈజీ మెథడ్స్ నేర్చుకుని మనం రాసిన మన ప్రజెంటేషన్ నీట్గా ఉంటే ఎవడైనా పాస్ అయిపోతాడండి, సింపుల్ అంతే. ఏంటంటే ఈ సినిమాలో కూడా అంతే, ఆ అబ్బాయి ఎస్సేస్ రాయాలి, యూపీఎస్సీ రాసే వాళ్ళు మెయిన్ అంటే రిటర్న్ టెస్ట్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి లాస్ట్ మెయిన్స్లో. సో వాళ్ళకి పలానా ఇన్ని మినిట్స్లో 200 words అనేది రాయాలి. సో మన సెల్ఫ్ రాయడానికి కూడా ఆ అబ్బాయి అంత వణికిపోతాడు. సో రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి నేను చెప్తున్నాను. మనం ఎంత చదువుతామో మనం అంతా రాయగలగాలండి ఏదైనా సరే. ఇక్కడ ఉంటే సరిపోదు, మన చేతిలో కూడా స్పీడింగ్ అనేది కూడా ఉండాలన్నమాట. ఆ లైన్ కూడా టచ్ చేశారు. ఒక మనిషి కింద స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారు, ఒక గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ చేస్తూ, సరౌండింగ్స్ ఫ్రెండ్స్ అండి మెయిన్. మంచి ఫ్రెండ్స్ ఉంటే మనం ఎంత లాస్ట్ వరకు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఆ విషయంలో నేను నమ్ముతాను. సో మీరు ఎలా నమ్ముతారో లేదా అది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఏంటంటే ఈ మూవీ మన ఓవరాల్గా మన సరౌండింగ్స్ మొత్తం ఏం జరుగుతుంది, మన ఇల్లు చుట్టూతా మన ఇంట్లో మెంబర్స్ లేకపోతే బయట మన సొసైటీలో జరిగేదే చూపించారు.
కాకపోతే కొన్ని స్టోరీస్ అనేది మనకు తెలియకపోవచ్చు, లోపల లోపల ఉంటాయి. కానీ ఇలాంటి స్టోరీస్ మనకి బయటకు వస్తే మనకి ఇన్స్పైర్ అయ్యి యంగ్స్టర్స్కి మెయిన్గా ఇన్స్పైర్ అయ్యి చక్కగా ఏంటంటే అదొక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు తెలియని టాలెంట్ కూడా వాళ్ళు బయటకు వస్తుంది. స్టడీస్ అనే ఇంపార్టెంట్ కాదండి, స్టడీస్తో పాటు మనకి వేరేది ఏమైనా టాలెంట్ ఉంటే కూడా మనం బయట పెట్టుకోవాలి. కొంతమంది షై పీపుల్ ఉంటారు, మాట్లాడలేదు. సో వాళ్ళకి మాట్లాడడం వచ్చు, వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ కూడా తెలుసు. సో నాలాంటి వాళ్ళు అయితే తప్పు ఆన్సర్స్ కూడా గట్టిగా చెప్తారు. అలాంటి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్స్ కూడా చెప్పలేని పరిస్థితి. సో అలాంటి వాళ్ళు కూడా రావాలి. ఇలాంటి మూవీస్ వస్తే ఇంకా మనకి ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఆ రిజల్ట్ వచ్చినప్పుడు అండి, ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ హీరో అనేది సీన్ ఏడుస్తాడండి. అల్టిమేట్ ఆ సక్సెస్ అనేది మనం చాలా స్ట్రగుల్స్ అయినాక మనం చూసిన తర్వాత అది ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అలాంటిది ఒక ఆనంద బాష్పాలు మామూలుగా రావండి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నాకు ఒక 100 వ్యూస్ వస్తేనే, లైక్స్ రాకపోయినా జస్ట్ వ్యూస్ వస్తేనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నా హస్బెండ్కి, మా మదర్కి, మా ఫాదర్కి చెప్పుకున్నాను నేను. సో నాకు వ్యూస్ రావేమో, నేను చెప్పేది నచ్చట్లేదేమో, జనాలకి రీచ్ అవ్వట్లేదేమో అనుకున్నాను దాన్ని నేనే. సో వ్యూస్ వస్తుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్స్ సంగతి తర్వాత, వ్యూస్ రావాలని నేను అనుకున్నాను. వ్యూస్ అప్పుడులో నేను పెట్టినప్పుడు, నేను జస్ట్ పెట్టిందే 1 వీక్ అండి. 1 వీక్లో 200 వ్యూస్, అలా 300 వ్యూస్, లైక్ రాకుండా వ్యూస్ వస్తున్నాయని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సో ఏంటంటే మనం జస్ట్ ట్రై చేయండి, హార్డ్ వర్క్ చేయండి. ఏం లేదు, ఏ ఏజ్లో అయినా హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడికైనా మనం సక్సెస్ అవుతామండి. అది లేట్ అవుతుందండి, మనకంటూ ఒక టైం వస్తుంది. మన టైం వచ్చినప్పుడు అది ఎవడో ఆపలేడు, ఆపడు కూడా, ఆపడం అసలు అడ్డు కూడా పడదండి. నేనైతే అది నమ్ముతాను. సో మనకి ఏదైనా ఒక టైం వచ్చినప్పుడు ఇలా పలానా ఇది చేయాలి. ఇప్పుడు లాటరీ టికెట్టే తీసుకోండి, మనకి రాదు అనుకున్న టైంలోనే వస్తుంది. అలాంటిది అనమాట మన లైఫ్ అనేది. సో మన చేతిలో ఉంది మన లైఫ్ అనేది. సో మీరు ఒక సక్సెస్ అనేది ఒక స్టడీస్లోనే చూపిస్తారా, ఒక మ్యూజిక్లోనే చూపిస్తారా, ఒక డాన్సింగ్లోనే చూపిస్తారా, లేకపోతే కామెడీ కంటెంట్ అనేది ఇస్తారా, లేకపోతే కుకింగ్ షోసా, లేకపోతే ఏదైనా సరే అది మన చేతిలోనే ఉంది. సో ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం చూసి ఇన్స్పైర్ అయ్యి నాకెందుకో ఈ ఒపీనియన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను అందుకే వచ్చాను. సో కంపల్సరీ ఈ సండే ఈవినింగ్ చూడండి, ఎందుకంటే మనకి సాటర్డే సండేసే ఫ్రీగా ఉంటాయి మూవీస్ చూసుకోవడానికి పిల్లలతో కానీ లేకపోతే హస్బెండ్తో కానీ. సో 12th ఫెయిల్ మూవీ అనేది కంపల్సరీ చూడండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎక్కడుందంటే హాట్స్టార్లో ఉందండి, ఓటీటీకి ఇచ్చేస్తాడు. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ మనం థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి స్టోరీస్, రియల్ లైఫ్ స్టోరీస్ అనేది ఇంకా బయటకు వస్తాయి. మొన్నటి వరకు మిలిటరీ వాళ్ళది చూపించారు, ఇప్పుడు ఇలాంటి యూపీఎస్సీ వాళ్ళది చూపిస్తే ఏంటంటే మనకు ఒక బూస్టింగ్లా వస్తుంది. స్టూడెంట్స్కి, యంగ్స్టర్స్కి ఇంకా చదవాలి, ఇంకా ఏదో చేయాలి అనే ఫీలింగ్ అనేది వస్తుంది. సో నాకైతే ఓవరాల్గా మూవీ చాలా బాగా నచ్చిందండి. ఏదైతే చూపించాలో అది కరెక్ట్గా కాన్సెప్ట్ వైజ్ అంతా బాగా చూపించారు. సో నాకు ఒక సీన్లో అయితే నేను రాసిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనేవి గుర్తుకొచ్చినాయి. అది పోయినప్పుడు నేను ఎంత బాధపడానో 2 అటెంప్ట్స్లో. సో నేను ఆ క్యారెక్టర్ హీరో చేసినప్పుడు నేను కూడా అంత బాధపడు, దాని మూలంగా నేను చాలా స్ట్రగుల్ అయింది. దాని నుండి బయటికి రావాలంటే 10 మార్కులతో 5 మార్కులతో పోయినా మనకి అలా అనిపిది. కానీ ఏదో 0.1 లేకపోతే 0.5 మనకి ఇలాంటివి పోతే గవర్నమెంట్ జాబ్స్ చాలా తట్టుకోలేమండి. మళ్ళీ రాయాలనిపించదు. ఇలాంటిది మూవీ నాకు ముందే వచ్చుండే బేబీ ఇన్స్పైర్ అయ్యి నేను రాసేదాన్ని. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదు. సో ఏంటంటే మీరు ట్రై చేయండి, మధ్యలో నాలాగా వదిలేయకండి. సో ఏంటంటే మనకి లైఫ్ చాలా చిన్నది. సో ఏదైనా సక్సెస్ అనేది చాలా స్ట్రగుల్ అయితే కానీ రాదు. సో ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఉంటే పేరెంట్స్తో కూర్చొని కూడా డిస్కస్ చేయండి, వింటారు. చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో కంపల్సరీ నీట్గా ఏం చేయాలనుకున్నా, నీకు పలానా ఈ కోర్స్ ఇష్టం లేకపోతే ఫ్రాంక్గా చెప్పని ఫోర్స్ చేసినా అది మనకి ఎక్కదు. సో ఏదైనా నచ్చి చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందండి. సో నేను ఇదే చెప్పాలనుకున్నా. నా 12th ఫెయిల్ మూవీ రివ్యూతో పాటు నా ఒపీనియన్, నా పర్సనల్ జరిగింది కూడా నేను చెప్పాను. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి టాప్ ఆఫ్ ఇట్. మీకు కొంచెం టైం ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి నా వీడియో అనేది. సో ఇలాంటి వీడియోస్, మూవీ వీడియోసే కాదు, షోస్ చేస్తా అండ్ పేరెంటింగ్ టిప్స్ కూడా చేస్తున్నాను, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ పేరెంట్స్. ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో చాలా యూస్ఫుల్ అవుతాయి. సో నేను అలాంటివన్నీ చేస్తున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.